నీ గురించి మీ చెల్లెన్ని చెప్పింది. నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఏం చెప్పింది? అదే నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని, ఏ పని చేయవని, ఎప్పుడు చూసినా తిని తాగి తిరిగి. దొంగ ముఖంది అన్నీ చెప్పేసింది. అయినా నా గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావా? నీ కాళ్ళు చూసేమో కానీ నీకే పని పాట లేదని, నువ్వు ఒక బేవర్స్ అని, ఎప్పుడు చూసినా ఖాళీగా తిరుగుతూ ఉంటావని మీ చెల్లి చెప్పినప్పుడే నువ్వు నాకు చాలా నచ్చేసావు. అదేంటి? అది నాకు లైఫ్ని సీరియస్గా తీసుకొని దాని గురించే ఆలోచిస్తూ ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా ఉండడం నాకు అస్సలు నచ్చదు. నాకు చిన్నప్పటి నుంచి అందరూ అలా ఉండు ఇలా చేయు అన్నారే తప్ప ఒక్కరు కూడా ఎంజాయ్ చేయు అని చెప్పలేదు. కానీ నువ్వు మాత్రం ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఎంజాయ్ మాత్రమే చేస్తున్నావు. బాగుంది, నాకు నచ్చింది. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉన్నావు. మరి అబ్బాయి అంటే ఏదో ఒక పని చేయాలి, చాలా కష్టపడాలంటుంటారు కదా. ఒకప్పుడు అమ్మాయిల్ని కూడా ఇంట్లో ఉండు, వంటింట్లోనే ఉండు అని అనేవారు. అది మారినప్పుడు ఇది కూడా మారొచ్చు కదా. అమ్మాయిలు జాబ్ చేస్తారు, అబ్బాయిలు ఇంట్లో ఉంటారు. హలో, ఏంటి? ఇప్పటిదాకా నేను ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతాననే ఫీలింగ్లోనే ఉన్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నేను మాట్లాడుతున్న మామూలు అమ్మాయితో కాదు, దేవతతో. అవునా? మరి దేవతను ఎప్పుడు ఊరేగిస్తున్నావు? అంటే నాకు ఎంజాయ్ చేయాలనుంది చేతు, మొత్తం ఊరంతా తిరగాలనుంది. ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించు. కానీ ఈ మ్యాటర్ మీ చెల్లికి తెలియకూడదు. కానీ ఒక కండిషన్, మనం మన లిమిట్స్లోనే ఉందాం. మనం జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? మరి తిరగడానికి డబ్బులు అవన్నీ? డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను చూసుకుంటానులే.